మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం టాలీవుడ్లో క్రేజీ ప్రాజెక్టులు నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. చివరిగా చిరంజీవి గాడ్ ఫాదర్ వాల్తేరు వీరయ్య సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాలో ఏకంగా 250 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సందడి చేశారు. ఆ తర్వాత వచ్చిన బోలా శంకర్ చిత్రం ఆశించిన మేర ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. దీంతో తన రాబోయే సినిమాలపై మరింత శ్రద్ధ వహించారు చిరంజీవి. ఈ సందర్భంగా క్రేజీ ప్రాజెక్టును సినిమాకి సెట్స్ మీదకు తీసుకెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి బింబిసార దర్శకుడు మల్రెడ్డి వశిష్ఠ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఆ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్కి విశ్వంభర అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది ఇలా ఉంటే రీసెంట్గా చిరంజీవి తన రాబోయే సినిమా మెగా 157ను స్టార్ట్ చేశారు. రీసెంట్గా ఈ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్కి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా గ్రాండ్గా జరిగాయి. ఇక ఈ సందర్భంగా సినీ ప్రముఖులు విక్టరీ వెంకటేష్, అల్లు అరవింద్, దిల్ రాజు, టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు కూడా హాజరయ్యారు. అయితే ఈ సినిమాను సాహు గారపాటి, మెగా డాక్టర్ సుష్మిత కొనిద్దల నిర్మాతలుగా షైన్ స్క్రీన్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఇక సుష్మిత తన తండ్రి చిరంజీవి సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్గా కూడా ఉన్నారు. వాల్తేరు వీరయ్య, సైర నరసింహారెడ్డి, ఆచార్య, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలకి తానే కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేశారు. ఇక నిర్మాతగాను సేనాపతి, షూట్అవుట్, శ్రీదేవి, శోభన్ బాబు వంటి సినిమాలకు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇక ఇప్పుడు మరోసారి కొనిద్దల సుష్మిత ప్రొడ్యూసర్గా మారారు. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న మెగా 157 సినిమాకి నిర్మాతగా ఉన్నారు. అయితే సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా చిరంజీవి తన కూతురు కొనిద్దల సుష్మితతో అన్న మాటలు వైరల్గా మారాయి. సినిమా పూజా కార్యక్రమం ముగిసిన తర్వాత అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తున్న క్రమంలో చిరంజీవి తన కూతురు సుష్మితతో ఇలా అన్నారు. సుష్మిత మాట్లాడుతూ తన తండ్రి పేరును నా పేరు కొనిద్దల సుష్మిత అంటూ పరిచయం చేసుకుంటుంది. దీంతో చిరంజీవి వెంటనే ఆ ఇంటి పేరు కాపాడు అని ఫన్నీ కామెంట్ పేలుస్తాడు. అయితే చిరంజీవికి మొదటిసారిగా సుష్మిత కొనిద్దల ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తుండటంతో సినిమాను గ్రాండ్గా నిర్మించి ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు పొందాలని ముందుగానే తన కూతురికి చిరంజీవి ఇలా స్వీట్ వార్నింగ్ ఇచ్చారని తెలుస్తుంది. ఇక త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఈ సినిమాకి భీమ్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం టెక్నికల్ టీం మొత్తం ఈ క్రేజీ ప్రాజెక్టుకు వర్క్ చేస్తుంది. ఈ ప్రాజెక్టు తర్వాత చిరంజీవి, శ్రీకాంత్ వదుల దర్శకత్వంలో నటించబోతున్నారు.